ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో అడవిలోకి వెళ్లిన తమపై ఫారెస్ట్ అధికారులు విచక్షణ రహితంగా చితకబాది తీవ్ర గాయాలపాలు చేశారని ఆరోపిస్తూ ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని వడ్డెర కులస్తులు కోరారు. నార్లపూర్ గ్రామానికి చెందిన పల్లపు వెంకటస్వామి, కంది దుర్గయ్య, కంది బాబులు అడవి నుంచి ట్రాక్టర్లోని రాయి తెచ్చుకోవడానికి అడవికి వెళ్లగా అటవీ శాఖ అధికారులు విచక్షణరహితంగా చితకబాది తీవ్ర గాయాలపాలు చేసి నానా చిత్రహింసలకు గురి చేశారని వారు ఆవేదన చెందారు. అడవిలోని రాయిని తీసుకోవద్దు, ఇంటికి పొమ్మంటే వెళ్లే వాళ్ళమని అకారణంగా దాడి చేశారని వారు రోధించారు. చేస్తే కేసులు పెట్టి శిక్షించాలి కానీ కొట్టి గాయాలపాలు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. కాయ కష్టం చేసుకొని కుటుంబాలను పోషించుకునే వారమని మమ్ములను ఫారెస్ట్ అధికారులు కొట్టి పని చేసుకోకుండా చేశారని మేము ఎలా బ్రతకాలన్నారు. ఈ మేరకు మంగళవారం తాడ్వాయి పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. తమపై అకారణంగా దాడి చేసిన ఫారెస్ట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. అకారణంగా దాడి చేసిన ఫారెస్ట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. రమేష్ మాట్లాడుతుండ్రు. మా ఒడ్డర్లు అంటేనే ఫారెస్ట్ అధికారులకు అంత చులుబాన్ కుక్క సూపు చూసి మేము కూలి పని చేసుకుంటాం. 24 గంటలు కంకర కట్రవుతూ ఎందడి కట్టెలు కూడా మొత్తం కూలీ పిలిస్తే కూలీలని కొట్టడం అనేది అబద్ధం. నాకు నచ్చలేదు. మా ఒడ్డర్లు అంటే ఏందో తెలుస్తలేదు. మా బతుకును కొంచెం కాపాడాలని ఫారెస్ట్ అధికారులకు శిక్ష పడాలనేది కూడా ఖచ్చితంగా ఉన్నదని తెలుసు.